నమస్కారం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన సినిమా, ఒక లెజెండరీ దర్శకుడి సృష్టి, అదే సంగీతం సినిమా తెర వెనుక విశేషాలు, ఆ చిత్ర నిర్మాణ ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. సినీ ప్రపంచంలో సంగీతం శ్రీనివాసరావు గారి పేరు ఒక సువర్ణాక్షరం. ఆయన అనుభవం, ఆయన దార్శనికత ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక పాఠం లాంటిది. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, ఒక అనుభవం. ఈ సినిమా గురించి స్వయంగా ఆయనే మాట్లాడుతూ ఇది పూర్తిగా సంగీతంతో ముడిపడి ఉన్న అద్భుతమైన చిత్రం అని చెప్పారు. ప్రేక్షకులు సైతం థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి గోల్డెన్ బ్లాక్ బస్టర్ అని కీర్తించారు. సినిమా ఆద్యాంతం అద్భుతంగా ఉందని, లెజెండ్ అని, సంగీతం అదరగొట్టేశారు అని ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది, తెర వెనుక జరిగిన కృషి ఎలాంటిది, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమా భారీతనం గురించి మాట్లాడుకోవాలి. సినిమా అంటేనే ఒక దృశ్య కావ్యం. అందులోనూ సంగీతం గారు లాంటి దిగ్గజం పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రం అంటే ఆ కాన్వాస్ ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మనం మేకింగ్ విజువల్స్ తో గమనిస్తే ఎక్కడో ఒక నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో భారీ పేలుళ్లు సృష్టించడం చూసాం. ఆ డైనమిక్ బ్లాస్ట్, ఆ దుమ్ము, ఆ యాక్షన్ సీక్వెన్స్ వెనుక వందలాది మంది టెక్నీషియన్ల శ్రమ దాకి ఉంది. వాకి టాకీలు పెట్టుకుని ప్రతి చిన్న డీటెయిల్ ని చాలా పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ భారీ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఇదంతా ఒక ఎత్తైతే సెట్ నిర్మాణం మరొక ఎత్తు. ఈ సినిమా కోసం ఒక ఊరిని సృష్టించారు. రాముడు కిరాణా షాపు, సూపర్వైజర్ ఇల్లు, క్లినిక్, బార్బర్ షాపు, భీముడు కిరాణా, రేణు ఇల్లు, ఇలా ఒక సహజమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి పనిచేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే సంగీతం శ్రీనివాస్ గారు వీడియో కాల్స్ ద్వారా ప్రతి సెట్ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించారు. కాగితం మీద గీసిన స్కెచ్ దగ్గర నుంచి ఇనపరాడ్డతో నిర్మిస్తున్న సెట్ వరకు ఆయన ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూ సలహాలిచ్చారు. ఆయన డెడికేషన్ కి ఇది ఒక నిదర్శనం. ఆ వయసులో కూడా ఆయన ఎక్కడా రాజీ పడకుండా టెక్నాలజీని వాడుకుంటూ షూటింగ్ స్పాట్ లో లేకపోయినా తన విజన్ ని ఎగ్జిక్యూటివ్ చేసిన విధానం ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కి నిజంగా స్ఫూర్తిదాయకం. ఒక షూటింగ్ స్పాట్ లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, భారీ కెమెరా క్రేన్లు, యాక్షన్ స్టంట్ ఇలా ప్రతి క్షణం ఒక పండుగలా జరిగింది. హీరో గాల్లోకి ఎగిరిపడే స్టంట్ సీన్ లో ఎంత రిస్క్ తో కూడుకున్నవో మనం గమనించవచ్చు. స్వయంగా యాక్టర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎటువంటి ఇన్సూరెన్స్ గురించి ఆలోచించకుండా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. గాల్లో వైర్ల సాయంతో వేలాడుతూ కింద పడే సన్నివేశాలు సినిమా పట్ల వాళ్ళకున్న ప్యాషన్ ని చూపిస్తున్నాయి. సంగీతం గారు మైక్ పట్టుకుని యాక్షన్ చెప్తుంటే సెట్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, కెమెరా యాంగిల్స్ విషయంలో ఆయన చాలా పర్టికులర్ గా ఉంటారు. ఉదాహరణకు ఒక రాధాకృష్ణుల డాన్స్ సీక్వెన్స్ గురించి ఆయన వివరిస్తూ ఇది ఒక రెగ్యులర్ డాన్స్ లాగా ఉండకూడదు, చాలా నేచురల్ గా సహజంగా ఉండాలి అని వీడియో కాల్ ద్వారా ఆయన చెప్పిన తీరు డైరెక్షన్ పట్ల ఆయనకున్న క్లారిటీని స్పష్టం చేస్తుంది. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. సంతోష్ నారాయణన్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తో సంగీతం గారు పనిచేయడం ఒక అద్భుతమైన కలయిక. మ్యూజిక్ సిట్టింగ్స్ లో వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం వాయిసెస్ తోనే, ఎటువంటి వాయిద్యాలు లేకుండా ఒక ట్యూన్ ని ఎలా కంపోజ్ చేయొచ్చో సంగీతం గారు స్వయంగా పాడి వినిపించడం మనం చూసాం. ఓన్లీ వాయిసెస్ అంటూ ఆయనలో ఉన్న ఆ అపారమైన మ్యూజిక్ నాలెడ్జ్ సంతోష్ నారాయణ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎక్స్ప్రెసివ్ గా రెండరింగ్ గా చేయడం, ప్రాణం పెట్టి పాడటం, ప్రతి చిన్న సౌండ్ ని ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఒక దర్శకుడిగా ఆయన సంగీతం మీద ఎంత పట్టు సాధించారో చెప్తాయి. రికార్డు స్టూడియోలో ఆయన చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మనకు అర్థమవుతుంది. ఈ సినిమా ప్రయాణంలో నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతులైన దర్శకుల మద్దతు మరవలేనిది. ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఆయన చెప్పింది 100% కరెక్ట్, ఇలాంటి సినిమా ఇంకెవరూ తీయలేరు అని సంగీతం గారిని ఉద్దేశించి అన్న మాటలు ఈ చిత్రం బరువును, గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఒక సినిమా తీయడం అంటే కేవలం కెమెరా పెట్టి యాక్షన్ చెప్పడం కాదు, ఒక ప్రపంచాన్ని సృష్టించడం, ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడం. ఆ పనిని సంగీతం గారు తన అపారమైన అనుభవంతో, యువతను మించిన ఉత్సాహంతో చేసి చూపించారు. సినిమా సక్సెస్ మీట్ లో ప్రేక్షకుల హర్షధ్వానాలు, ఆ చప్పట్లు ఆ సినిమా సాధించిన విజయానికి సజీవ సాక్ష్యాలు. సంగీతం కేవలం ఒక పేరు కాదు, అదొక బ్రాండ్, అదొక చరిత్ర. సినిమా చివర్లో ఆయన ఒక పాత ట్యూన్ ని చాలా క్యూట్ గా విజిల్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఆయనలోని కళాకారుడికి ఉన్న స్వచ్ఛతను చూపిస్తుంది. ఈ రోజు మనం ఈ అద్భుతమైన సినిమా వెనుక ఉన్న శ్రమను, అంకితభావాన్ని తెలుసుకుందాం. కెమెరా ముందు కనిపించే 2.5 గంటల మ్యాజిక్ వెనుక వందలాది మంది కష్టం, ఎంతో ప్లానింగ్ ఉంటుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని, సంగీతం గారి లాంటి దిగ్గజాల స్ఫూర్తితో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.